హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ప్రోమోలో చూసిన ఆ ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఎపిసోడ్లో బిగ్ బాస్ ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎవరు ఎంత ఎలిజిబుల్ అని చెప్పి ఆ టాస్క్ ఇస్తే కదా, ఆ టాస్క్లో ఎవరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా చిట్ట చివరి కెప్టెన్ కళ్యాణ్ పడాలన్నారు కదా, ఆ ప్రోమోలో మన కెప్టెన్ బ్యాచ్ బర్నీ గారు కనిపిస్తుంది కదా, బర్నీ ఎలా కెప్టెన్ అయ్యాడు అనేది మీకు తెలవాలంటే మన వీడియో చివరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా నిన్న రీతు చౌదరికి అన్యాయంగా ఎలిమినేట్ చేశారా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సంజన గారు బిగ్ బాస్ హౌస్ ఉన్నటువంటి జైల్లో పడడం జరిగింది, ఎందుకు జైల్లో పడ్డారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఫినాలే ఓటింగ్ అనేది ఈ రోజు నైట్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అలా స్టార్ట్ కావడానికి కారణం ఏందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది, దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లకు క్వశ్చన్లు అడగబోతున్నారు. ఆ క్వశ్చన్లు ఏందనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అన్నాను కదా, ఈ అన్ని అంశాలు మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 minutes వీడియో మొత్తం చూడండి, మీకు 100% అప్డేట్ అయితే క్లియర్ కట్గా అవుతుంది. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది, ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే, ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల 100% జెన్యూన్ అప్డేట్స్ అయితే మీకు తెలవడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ రీతు చౌదరి నిన్న అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే 100% అన్ఫేర్ ఎలిమినేషనే. ఎందుకంటే రీతు చౌదరి కన్నా సంజన గారు ఎందులో ఎలిజిబుల్, బర్నీ గారు ఎందులో ఎలిజిబుల్, సుమన్ శెట్టి ఎందులో ఎలిజిబుల్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కన్నా రీతు చౌదరి 100% టాప్ 5 కంటెస్టెంట్. రీతు చౌదరిని ఒక కంటెస్టెంట్ వల్ల ఎలిమినేషన్ చేశారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అది బర్నీ గారి కోసము రీతు చౌదరిని ఎలిమినేషన్ చేశారని అప్డేట్ రావడం జరిగింది. అది ఎలా బ్రో అంటే, బర్నీ గారు రీఎంట్రీ కోసము దమ్ము శ్రీజాకి అన్యాయం చేశారు. అదేవిధంగా బర్నీ గారిని టాప్ 5 తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ రీతు చౌదరిని ఎలిమినేషన్ చేశారని చెప్పి మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకొక అప్డేట్ ఏంటంటే, జెన్యున్గా తనకు ఓటు అనేది చాలా తక్కువ పడింది, అందుకోసం ఎలిమినేషన్ చేశారని చెప్పి ఇంకో అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో మీరు నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటే ఈ వీడియో కింద ఒక లైక్ కొట్టి కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా బర్నీ గారు ఎలా కెప్టెన్ అయ్యారు బ్రో అంటే, బర్నీ గారికి బిగ్ బాస్ ఈ సీజన్లో కెప్టెన్ కాలేదు కాబట్టి ఆ బ్యాచ్ ఇచ్చి నువ్వు కెప్టెన్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ కెప్టెన్ కోసం ఎలాంటి టాస్క్లు అయితే జరగలేదు. సీజన్ 7లో అమర్దీప్ చౌదరికి ఉత్తిత్తి కెప్టెన్ బ్యాచ్ ఎలా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ బర్నీ గారికి కూడా ఉత్తిత్తి బ్యాచ్ అనేది కెప్టెన్ బ్యాచ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానికి ఎలాంటి పవర్స్ అనేవి ఉండవు. అలాగే బర్నీ గారికి ఇమ్యూనిటీ కూడా ఉండదు. ఓన్లీ జస్ట్ తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లనే జస్ట్ కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా సరైన ఫుడ్ జరుగుతుందా, అలాగే మిగతా అన్ని కార్యక్రమాలు కరెక్ట్ జరుగుతున్నా మానిటర్ చేయడానికి ఒక హెడ్ లాగా తనకు కెప్టెన్ బ్యాచ్ ఇవ్వడం అయితే జరిగింది. దానికి ఎలాంటి పవర్స్ అయితే ఉండవు. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాం కదా, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ పడాల ఈ రోజు నుంచి నామినేషన్లోకి రాబోతున్నాడు. అంటే తన ఫినాలే ఓటింగ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ కాబోతుంది. బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లు అందరూ నామినేషన్లోకి వస్తారు. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఓటింగ్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ కాబోతుంది. అంటే ఫినాలే ఓటింగ్ అనేది ఈ రోజు నుంచే బిగ్ బాస్ స్టార్ట్ చేయబోతున్నారు. దాని లోపలే నామినేషన్ ఉన్న కంటెస్టెంట్ల ఓటింగ్తో పాటు ఫినాలే ఓటింగ్ కూడా బిగ్ బాస్ కంటిన్యూగా కొనసాగిస్తుండు. దీనికి కారణం ఏంటంటే, కళ్యాణ్ పడాల లాస్ట్ వీక్ నామినేషన్లో ఉండడం వల్ల తన ఓటు బ్యాంక్ అనేది తగ్గింది. ఈ వారం తనకు టికెట్ ఫినాలే విన్నర్ అయ్యాడు కాబట్టి తన ఓటు బ్యాంకుకి ఎలాంటి డోకా జరగొద్దని చెప్పి బిగ్ బాస్ ఫినాలే ఓటింగ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ రోజు అంటే 8 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫినాలే ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ 12 days కంటిన్యూగా జరుగుతుంది. సో ఈ 12 daysలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సో నామినేషన్లు కూడా జరిగాయి. ఆ నామినేషన్లు ఓపెన్ నామినేషన్ ఉన్నాయి, అలాగే బిగ్ బాస్ కూడా ఒక నామినేషన్ చేశాడు. సో మొత్తానికి 2 నామినేషన్లు జరగబోతున్నాయి. సో బిగ్ బాస్ యొక్క చిట్ట చివరి నామినేషన్ ఇదే. దాని తర్వాత నెక్స్ట్ ఓటాపీల టాస్క్లు జరుగుతాయి నెక్స్ట్ వీక్. ఆ నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ కంటెస్టెంట్ల యొక్క టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క ఏవీలు అనేవి వేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా ఈ వారము నెక్స్ట్ వారం ఆ నెక్స్ట్ వారం మొత్తానికి December 21న గ్రాండ్ ఫినాలే అనేది ఉంది. అదేవిధంగా ప్రోమోలో ఒక టాస్క్ చూసాం కదా, ఆ టాస్క్లో ఎవరి వల్ల బిగ్ బాస్ 9 నడిచింది,
ఎవరు ఇంపార్టెంట్, ఎవరికి ఎంత మనీ ఇవ్వచ్చు అని ఆ టాస్క్ జరుగుతుంది కదా. ఆ టాస్క్లో ఫస్ట్ ఆ బాల్ ఎవరైతే పట్టుకుంటారో ఆ బాల్ పట్టుకొని ఎవరికి ఎంత మనీ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ విధంగా డిసైడ్ చేసిన తర్వాత ఫస్ట్ డిమాండ్ పవన్ పట్టుకొని 1 lakh రూపీ బర్నీ గారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత తనుజ, కళ్యాణ్ పడాలి మిగతా వాళ్ళందరూ పట్టుకుంటారు. సో మొత్తం పట్టుకున్న తర్వాత ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరికి ఎంత మనీ వచ్చిందంటే ఇమాన్యుయల్కి 2.5 lakhs మనీ రావడం జరిగింది. తనుజ గారికి 2 lakhs, డిమాండ్ పవన్కి 1.5 lakh, బర్నీ గారికి 1 lakh, సుమన్ శెట్టికి 50,000, అలాగే సంజన గారికి 0 అంటే 0 మనీ. సో సంజన గారికి 0 అమౌంట్ రావడం వల్ల బిగ్ బాస్ సంజన గారిని బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి జైల్లో వేయడం అయితే జరుగుతుంది. సో తన ద్వారా ఎలాంటి కంటెంట్ రాలేదు, నీ ద్వారా ఎలాంటి యూజ్ లేదని చెప్పి తనని జైల్లో వేయడం అయితే జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు ఎలాంటి మనీ రాలేదు. ఎందుకు బ్రో అంటే కళ్యాణ్ పడాల టాప్ 5లో ఉండు కాబట్టి ఈ వారం ఎలాంటి టాస్కులు కళ్యాణ్ పడాల ఆడడు, ఓన్లీ సంచాలకుగా ఉంటాడు తప్ప ఎలాంటి టాస్కులు ఆడడానికి వీల్లేదు. సో నెక్స్ట్ వీక్ టాస్కులు ఆడతాడు. నెక్స్ట్ వీక్ ఏంటంటే ఓట్ అపీల్ ఉంటుంది కదా, ఆ ఓట్ అపీల్ దాంట్లో టాస్కులు అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే ఓటు బ్యాంక్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి అది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా దయచేసి కళ్యాణ్ పడాలకు ఓట్లు వేసుకోండి. సో ఈ రోజు నుంచే ఓటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద క్వశ్చన్ పెట్టండి, 100% నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి కామన్ ఆడియన్స్ వెళ్ళి బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లకు క్యూఏ క్వశ్చన్లు అడుగుతున్నారు. సో అంటే బయట ఆడియన్స్కి ఏ డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు మొత్తం బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్లకు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఈ 24/7లో ఈరోజు ఈవినింగ్ నుంచి మనకు లైవ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అంటే ఆడియన్స్ లైవ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అవి ఎవరు ఏ క్వశ్చన్లు అడగాలనేది కూడా బిగ్ బాస్ వాళ్ళకు క్వశ్చన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ క్వశ్చన్లు కళ్యాణ్ పడాలకు అలాగే మన తనుజ గారికి అడిగారని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్లు ఎప్పుడప్పుడు అందిస్తాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా నా కింద కామెంట్ పెట్టండి. 100% మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను మీ జ్ఞానేశ్వర్.